ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ముందు ముందు ఇంకేం చేయబోతున్నారు వీళ్ళు నేను ఆ ప్రాంత ప్రతినిధులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశా ఎవరనంటే ఇప్పటి వరకైతే ఎవరు ఐడెంటిఫై అవ్వలేదు బట్ అక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ వాళ్ళు చేశారని చాలా గట్టిగా చెప్తున్నారు ఆ గ్రామస్తులు అని చెప్తున్నారు అందుకని నేను వైసీపీ చేసింది నేను అనడంలా జస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమే చెప్తున్నా ఏంటిది ఎందుకు జరిగింది ఇలాంటివి ఎన్ని జరగబోతున్నాయి ఇంకా దీని నుంచి దృష్టి మరల్చడానికి లేకపోతే ఈ తప్పుని ఇంకొకరి మీద వేయడానికి ఎవరు చేయబోతున్నారు ఇవన్నీ గత 5 ఏళ్లలో చేసిన అనుభవం ఎవరిది ఇటువంటి చేసిన అనుభవం ఎవరిది భానుప్రకాష్ రెడ్డి గారు వెంకటకృష్ణ ఈ 5 సంవత్సరాలు దోచుకోవడం దౌర్జన్యాలు చేయడం దాచిపెట్టడం అంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి బోర్డు రెజల్యూషన్స్ దాచిపెట్టారన్న వీళ్ళు 2019 నుంచి 24 వరకు నేను కూడా స్వామివారి ధర్మకర్తల మండలిలో పనిచేశాను ఈరోజు మా మీటింగ్ అయితే బోర్డు మీటింగ్ అయితే నెక్స్ట్ డే కదా టీటీడీ వెబ్సైట్లో పెట్టేవాళ్ళం 5 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టారయ్యా కాబట్టి ఇంతకుముందే నేను సాయంత్రం టీవీ చూసా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ విఘాతం కలిగిస్తే తోలు తీస్తానని చెప్పారు తోలు అది మా ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నటువంటి సత్తా మీ మారిగా 250 ఆలయాలపై దాడి జరిగితే ఏ రోజైనా ఒక నిందితుడిని కూడా పట్టుకోకుండా పిచ్చివాడు చేశాడు మతి స్థిమితం లేని చేశాడని చెప్పి తప్పించుకునేది కాదు 24 గంటల లోపల పట్టుకుంటాం ఎవరైనా సరే మా హిందూ దేవాలయ ఆస్తుల జోలికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ ప్రాబ్లం కానీ చేస్తే 24 గంటల లోపల పట్టుకొని మక్కిలు ఎరగొడతాం చెప్తాను మక్కిలు ఎరగొడతాం లా అండ్ ఆర్డర్ ఏం తమాషా అనుకుంటున్నారా ఏమి వైసీపీ ఇదేనా ఈ రాజకీయ రాజ్యం అనుకుంటున్నారా హిట్లర్ పాలన అనుకుంటున్నారా ఇది ఎన్డీఏ పాలన బీజేపీ టీడీపీ జనసేన మేము ముగ్గురం కలిసి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం మీలాంటి ఇలా సంఘ విద్రోహ శక్తులు కొందరు వచ్చి ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలన్నా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చూసినా సరే ఖబర్దార్ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా ఇది మంచిది కాదు కాబట్టి ఇదంతా ఏంది లడ్డూలో ఎక్కడి నుంచి వస్తుందన్నా లడ్డూలో గుట్కా ప్యాకెట్ నుంచి వస్తుంది బుద్ధి ఉంది అసలు ఇవన్నీ ఈ సురభి ఈ నాటకాల డ్రామా కంపెనీ మార్గం అయిపోయింది నిన్న ఈ కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఒక డ్రామా అన్నాడు ఈరోజు ఇదేదో లడ్డులో ఒక ప్యాకెట్ పెట్టి డ్రామా ఆడుతున్నారు ఇంకా 20 ఏళ్ళుండి ఇంకో డ్రామా జరుగుతుంది శనివారం జగన్మోహన్ రెడ్డి డ్రామా ఈ డ్రామా కంపెనీలతో ప్రజలు విసిగిపోయి 11 స్థానాలకి 11 సీట్లకి పరిమితం చేశారు మీకు ఇంకా సిగ్గు లేదా మీకు అసలు ఈరోజు మనం మాట్లాడుకునే ఎపిసోడ్కి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అన్నా ఇది వచ్చి 2019 నుంచి 2013 నుంచి 2024 వరకు టీటీడీకి గీ సప్లై చేసినటువంటి వివరాలన్న 2013 నుంచి 2024 వరకు 2013 ఇది వరుసగా గమనించి